మన పురాణాల్లో ఉండే 4 అద్భుతమైన దివ్య ధనస్సుల గురించి తెలుసుకుందాం. అవి విజయ ధనస్సు, గాంధీవ ధనస్సు, సారంగ ధనస్సు, పినాక ధనస్సు. మొదటగా విజయ ధనస్సు గురించి తెలుసుకుందాం. విజయ ధనస్సుని స్వయంగా విశ్వకర్మ శివుడి కోసం తయారు చేశాడు. పూర్వం త్రిపురాసురులు అనే రాక్షసులు ఉండేవారు. వారికి త్రిపురాలు అనే నగరాలు ఉండేవి. వాటితో వారు దాడులకి తెగబడేవారు. అయితే వీరిని అంతం చేయడానికి స్వయంగా ఆ మహాదేవుడే వెళ్ళాడు. మహాదేవుడి కోసం విశ్వకర్మ విజయధనస్సుని తయారు చేశాడు. ఈ ధనస్సుతోనే ఆ రాక్షసుల్ని అంతం చేసి ఆ తర్వాత ఆ ధనస్సుని ఇంద్రుడు ఆ ధనస్సుని పరశురాముడు ఆ ధనస్సుని కర్ణుడికి ఇవ్వడం జరుగుతుంది. కానీ కర్ణుడు సూతపుత్రుడు అని చెప్పకుండా పరశురాముని దగ్గర ధనుర్విద్యని నేర్చుకుంటాడు. ఈ విషయం తెలిసిన పరశురాముడు కర్ణునికి శపిస్తాడు. కర్ణుడు పరశురామునికి తన గాథని చెప్పగా పరశురాముడి మనస్సు కరిగి విజయధనస్సుని బహుకరిస్తాడు. విజయధనస్సు చాలా శక్తివంతమైనదని, ఈ విజయధనస్సు ఎవరి చేతిలో ఉండగా వారికి వాటమి దరి చేరదని, ఈ విజయధనస్సు వింటినారి ఎటువంటి దివ్యాస్త్రము తగిలినా తెగిపోదని, ఈ ధనస్సు నుండి వెలువడిన దివ్యాస్త్రాలకు శక్తి అపరిమితంగా పెరిగిపోతుందని, దీన్ని చేతిలో పట్టుకొని యుద్ధం చేస్తే పరాజయం ఉండదు అని కర్ణుడు తన మిత్రుడైనటువంటి దుర్యోధనుడికి వివరించాడు. కురుక్షేత్ర యుద్ధంలో 16వ రోజు నేను అర్జునుడితో యుద్ధం చేస్తాను. అర్జునుడు నా దివ్యాస్త్రాలు సరిసమానమైనప్పటికీ కానీ ఈ ధనస్సు నా చేతిలో ఉన్నంత వరకు నాకు ఎటువంటి ఓటమి ఉండదని చెప్తాడు. కానీ కర్ణుడి ధనస్సు తన చేతిలో లేనప్పుడు అర్జునుడు అంజలి అస్త్రాన్ని ప్రయోగించి కర్ణుడిని వధిస్తాడు. గాంధీవ ధనస్సు. ఎన్నో ప్రత్యేకతలు ఉన్న ఈ ధనస్సు బ్రహ్మదేవుడు తయారు చేశాడు. ఈ విశ్వంలో ఉండే 108 మూలకాలతో గాంధీవ ధనస్సు యొక్క వింటినారిని తయారు చేశాడు. అందుకే ఈ గాంధీవాన్ని మీటితే వచ్చినప్పుడు శబ్దం ఉరుములా ఉంటుంది. గాంధీవం నుంచి విడిచిపెట్టే బాణాలు ఒక్కొక్క దివ్యాస్త్ర శక్తులుగా ఉంటాయి. ఇలాంటి గాంధీవాన్ని బ్రహ్మ సృష్టించి తన దగ్గర 1000 సంవత్సరాలు ఉంచుకొని ఆ తర్వాత ఒక ప్రజాపతికి ఇచ్చాడు. ఆ ప్రజాపతి నుంచి ఇంద్రుడి నుంచి సోముడు అంటే చంద్రుడి నుంచి వరుణుడి నుంచి అర్జునుడికి వస్తుంది. అర్జునుడు ఈ గాంధీవ ధనస్సుని ఉపయోగించి కురుక్షేత్ర యుద్ధంలో లక్షలాది మంది సైనికుల్ని సంహరించాడు. తర్వాత ధనస్సు పేరు సారంగ. దీనిని విష్ణుమూర్తి ధరిస్తాడు. శ్రీరాముడు, పరశురాముడు, శ్రీకృష్ణుడు అవతారాల్లో ఉపయోగించే ధనస్సే సారంగ. ఈ ధనస్సు శివ ధనస్సుకి సరిసమానమైన ధనస్సు. ఈ ధనస్సుని చేతపట్టే విష్ణుమూర్తి యుద్ధం చేస్తుంటే శత్రువుల వెన్నులో వణుకు పుట్టాల్సిందే. అంతటి శక్తివంతమైన ధనస్సు ఈ సారంగ. రామ అవతారంలో ఈ సారంగ ధనస్సునే కోదండం అని కూడా అంటారు. కోదండపాణి అని పేరు వచ్చింది ఈ సారంగ ధనస్సు వలన. తర్వాత ధనస్సు పినాక. అతి శక్తివంతమైన ధనస్సు. ఈ ధనస్సు సృష్టిలోనే మొట్టమొదటి ధనస్సు. దీని ద్వారానే ఈ విశ్వానికి శివుడు ధనుర్విద్యని పరిచయం చేస్తాడు. చివరికి ఈ ధనస్సు శ్రీరాముడు సీతా స్వయంవరంలో శివధనుర్భంగం గావిస్తాడు. అయితే శివుడు ఈ ధనస్సుని పరశురాముడు ఈ ధనస్సును జనక మహారాజుకి ఇవ్వడం జరుగుతుంది. అన్ని ధనస్సుల కంటే కూడా శక్తివంతమైన ధనస్సు ఈ పినాక ధనస్సు. అందుకే శివుణ్ణి పినాకపాణి అని అంటారు.